ఒకసారి తుకారాం భార్య నది నుండి నీరు తెస్తుంది. ఇంతలో ఒక స్త్రీ ఎదురుగా వస్తుంది. ఆపద మస్తకం మేలిమి బంగారు నగలు ధరించి ఆమెను చూడగానే కళ్ళు మిరుమిట్లు గొల్పగా, అమ్మ మీరెవరు అని అడిగింది తుకారాం భార్య. అష్టలక్ష్మిని అని సమాధానమిచ్చింది లక్ష్మీదేవి. అంటే స్పష్టత కోసం అడిగింది తుకారాం భార్య. సకల సంపదలను ఇచ్చే మహాలక్ష్మిని, నేను నివాసమున్న చోట ధనధాన్యములతో పాటు సర్వసుఖాలు ఉంటాయి అని సమాధానమిచ్చింది. నువ్వు లేకపోవడం వల్లే మేము అష్ట కష్టాలు పడుతున్నాం, మా ఇంటికి కూడా రావచ్చు కదమ్మా అంది తుకారాం భార్య ఆశగా. సరే, రేపు ఉదయం మీ ఇంటికి తప్పక వస్తాను అంటూ అక్కడి నుంచి మాయమైంది లక్ష్మీదేవి. తుకారాం భార్య ఆనందంగా ఇంటికి వెళ్ళింది. మర్నాడు అష్టలక్ష్మి తుకారాం ఇంటికి వచ్చి తలుపు తట్టింది. పరుగున వచ్చి తుకారాం భార్య ఆనందంగా తలుపులు తీసింది. అమ్మ, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంది. కానీ అష్టలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించలేదు. గుమ్మానికి బయటే నిల్చుంది. తుకారాం భార్య ఎంత ప్రార్థించినా నన్ను ఆహ్వానించవలసింది నీ ఒక్కదానివే కాదు, నా భక్తుడు తుకారాం కూడా వచ్చి పిలిస్తేనే గాని నేను లోపలికి రాలేను అంది. లోపల ఉన్న తుకారాంకు ఆ మాటలు వినిపించాయి. పరుగున వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ, నేనెన్నడూ నిన్ను రమ్మని కోరలేదు. నువ్వు గనక ఇంట్లో నివాసం ఉంటే ఆ సంపదలు వ్యామోహంలో పడి దేవునిపై సరిగా ధ్యాస నిలవదు. స్వామిని స్మరించని నా జీవితానికి ధన్యత లేదు కదా, కనుక మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళమ్మా, అంతే చాలు అంటూ ప్రార్థించాడు. జీవిత పరమార్థం బోధపడిన తుకారాం భార్య కూడా అష్టలక్ష్మికి మౌనంగా నమస్కరించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే అష్టలక్ష్మీదేవి అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.